జనానికి కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాలేదు అంటే మొదలైనటువంటి వాటి ఇప్పుడు పేదలు జరుగుతాయి. ఏదైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పుడు ఉన్నట్టు ఉండదు. రేపు మొదలవుతాయి సమస్యలు. అప్పుడే సమస్య వచ్చింది, అందరూ అంటున్నారు సరే ఇంకా వాళ్ళు ఊపిరే తీసుకోవట్లేదు కదా, పెన్షన్ డబ్బులు వస్తాయి. 5వ తారీఖు ఇప్పుడు 13 తారీఖు అంటే ప్రజలు ఎంత రోజు తక్కువ ఆతృత ఉంటుందంటే ఒక్క రోజు ఏదో తప్పు జరిగిన, ఒక్క రోజు తేడా వచ్చిన ఎవరు ఆరేస్తారు. లెక్కిపోయి 3వ తారీఖు ఏంటి కదా, 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? మాకు ఇవన్నీ అనవసరం, మా సమస్య ఏంటి, మాకు ఇబ్బంది ఏంటి అంటే ఊహించుకుని కూడా ఉద్యమాలు చేస్తారు. ఊహించుకుని కూడా ఉద్యమాలు చేస్తారు. తిప్పండి ఫాస్ట్. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ తరఫున కొత్తగూడెం నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గారు గెలవడం జరిగింది. సో మనతో పాటు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనానికి ఆయన రావడం జరిగింది. ఈరోజు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఏకైక వ్యక్తిగా కూనంనేని సాంబశివరావు మీరు గెలిచారు. సో మీరు ప్రజల పక్షంగా ఉంటారా, ఒక కాంగ్రెస్ పార్టీ పొత్తుతో గెలిచారు కనుక కాంగ్రెస్ పార్టీకి వ్యవహరిస్తారా, ఎట్లుండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల పక్షమే ఉంటుంది. మేము అంతకంటే ఎక్కువగా ప్రజల పక్షాన్ని ఉంటాం. ఎక్కడైనా వైరుధ్యాలు వచ్చినప్పుడు ప్రజలకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వైరుధ్యాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా అటువంటి సందర్భం వచ్చినప్పుడు మేము ప్రజల పక్షాన్ని ఉంటాం. రాబో రోజుల్లో ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు ప్రజా సమస్యలపై? ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. అందులో భాగంగా వ్యవసాయ కార్మికుల సమస్యలు ఉన్నాయి, కార్మిక వర్గ సమస్యలు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఉన్నాయి, రేషన్ కార్డుల సమస్య ఉంది, పెన్షన్ సమస్యలు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, పూర్తిగాని నీటి ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపు పేరుకుపోయి ఉన్నాయి. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడు కొన్ని సమస్యలు ఉంటానే ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆ సమస్యలన్నింటినీ తీసుకుని వాటన్నిటి మీద ముందు వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇస్తాం. తర్వాత వాళ్ళతో చర్చలు జరుపుతాం, ప్రభుత్వంతో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. అవి కుదరినప్పుడు ఖచ్చితంగా మా గొంతు మరింత బలంగా వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా కుదరకపోతే ఉద్యమాల రూపం, మాకు ఉద్యమాలు అనేది కమ్యూనిస్ట్ పార్టీకి అది ఉద్యమ పార్టీలు మావి. ఆ పద్ధతుల్లో ఖచ్చితంగా ఉద్యమాలని ముందుకు తీసుకెళ్తాం. చెప్పండి, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మీకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది, ఒక 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చేందుకు మీతో మాట్లాడడం జరిగింది. దానిపైన ఎట్లా ఉంది? ఉండేదేముంది, ఇవ్వాలి కదా, దానిలో అసలు ఆలోచనే లేదు. మళ్ళీ మీలాంటి వాళ్ళు ప్రశ్నించాల్సిన పని కూడా లేదు. ఖచ్చితంగా ఇస్తారు, వాళ్ళు ఇవ్వాలి, ఇస్తామని కూడా అంటున్నారు. ఇది సిపిఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరావు ఎట్టుబడి మేము ప్రజల పక్షమే ఉంటాం, ప్రజా సమస్యలపైన ఎలుగెత్తి పోరాటాలు అయితే చేస్తాం, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో ఉంటూనే పోరాటాలు కూడా చేస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.